ఇవాళ బాబు తీరు అంతా చూస్తుంటే బీజేపీకి చేరువవ్వాలని చెప్పి ఒక లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ లక్ష్యం అదే అయితే బీజేపీ దగ్గర ఈ పప్పులన్నీ ఉడుకుతాయా? నేను ఇప్పుడున్న ఇప్పుడున్న కాలమాన వర్తమాన పరిస్థితుల్లో పప్పులు ఉడుకుతాయా వంకాయ ఉడుకుతుందా అనే విషయం మనం కొద్దిగా పక్కకు పెడితే, రాముడి తల తెగిన వాడు ఎవ్వడు, వాణ్ణి మనం ఎంత తొందరగా పట్టుకుంటున్నాము, వాణ్ణి కటకటాల వెనకాల పెట్టడానికి నువ్వు ఎంత సహకరించావు, ఎంత ఒత్తిడి చేశావు, ప్రజలందరూ అదే గమనిస్తున్నారు. హైందవ సమాజంలో నమ్ముకున్నవాడు ప్రతి ఒక్కడు ఈ రోజు అడిగే సూటి సవాల్ ఒక్కటే, ఆ వెధవెవడు, ఆ దొంగడెవడు, ఆ దౌర్భాగ్యుడెవడు? అయ్యా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కదా, నీ కింద డీజీపీ ఉన్నాడు కదా, నీ కింద పోలీస్ యంత్రాంగం ఉంది కదా, నిద్రపోతున్నారా? చలిక కప్పుకొని పడుకున్నారా? ఏం చేస్తున్నారు? నువ్వు ఎందుకు నన్ను కాపాడలేకపోతున్నావో ఓ ముఖ్యమంత్రి అని సూటి సవాల్ ఈ రోజు అడుగుతున్నారు. అదే సవాల్ చంద్రబాబుని అడుగుతున్నారు. ఏమని? ఓ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు వెలగబెట్టిందంతా మేము చూసాము, ఇప్పుడు ఏదో పెద్ద ఉద్ధరిద్దామని అక్కడికి వచ్చి మీరు చేయవలసింది ఏం లేదు. మీరు కూడా ఒక సనాతన ధర్మంలో కన్న తల్లికి తండ్రికి మీరు కూడా ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టినారు కదా, మీరు అలాంటి కుటుంబంలో పుడితే మీరే ఉద్ధరించారు, మీరు ఉద్ధరించింది కూడా ఏం లేదు కదా, ఈడు వెదవే ఆడు వెదవే కదా, ఇద్దరు జీల్సి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని పట్టించుకోవట్లేదు, నా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఒక సగటు సనాతన ధర్మంలో పుట్టిన ఒక అమాయకుడు ఈ రోజు రోడ్డు మీద నివ్వరపోయి నిలబడి చూస్తున్నాడు వీళ్ళిద్దరిని. మా పరిస్థితి ఏమిటి? దానికి సమాధానం చెప్పండి. మీ రాజకీయంతో మాకు సంబంధం లేదు, మీరు ఉంటారా, ఊడతారా, జెండాలు కట్టుకుంటారా, ఇవన్నీ మాకు సంబంధం లేవు. నా రాముడు పరిస్థితి ఏమిటి, నా మనోభావాలు ఏమిటి, నా సంగతి ఏమిటి అని ఈ రోజు సగటు హిందూ సూటి సవాల్ వేస్తున్నాడు. వీళ్ళకి సమాధానం తెలియక నివ్వరబోయి నములుతూ దోపుచ్చులాట ఆడుతున్న ఈ రాజకీయ నాయకులకి రానున్న రోజుల్లో గట్టి గుణపాఠం తగులుతుందని ప్రజలే విశ్వసిస్తున్నారు. అది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏపీలో వరుస పెట్టి దేవాలయాలపైన ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడ రామతీర్థం జరిగింది. ఇంత జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి ఎవరైతే ఉన్నారో ఆ దుండగులు వాళ్ళపైన ఒక కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేయకుండా ఎందుకు నిద్రమత్తు వహిస్తుంది ప్రభుత్వం కూడా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చంద్రబాబుతోనో జగన్తోనో ప్రాబ్లం అని కాదు. వాళ్ళు ఒక స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత చిన్న మ్యాటరే కదా అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు గుళ్ళు తొక్కిచ్చినప్పుడు చంద్రబాబు విజయవాడలో ఆయనకి ఏమాత్రం కూడా నేను సనాతన ధర్మంలోనే పుట్టాను, ఈ మతంలోనే పుట్టానని ఏమాత్రం కూడా ఆయన ఉన్న కోటాను కోట్ల డిఎన్ఏలో ఒక్క డిఎన్ఏ అని ఆయన గుర్తుంటే ఆ పని చేసుండేవాడు కాదు. రాజకీయంలో అధికార పీఠంలో కూర్చుంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎవడు రా నన్ను ఏం చేస్తాడ్రా అనే తిమ్మిరు ఎక్కుతుంది నెత్తికి. ఆ తిమ్మిరిలో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత విస్మరించి, ప్రజల్ని కాపాడాలనే ఆలోచన విస్మరించి అక్కడి నుంచి పుట్టే ముసలమే ఇదంతా. ఈరోజు జగన్, మీరు అన్నట్టు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చెప్పొచ్చు, నేను సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేస్తున్నా, డీజీపీ గారిని కమిటీలో పెడుతున్నాను, ఐ వాంట్ ద 24 hours లో అరెస్ట్. ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ గారు ఏది జరిగినా కూడా పోలీస్ వ్యవస్థ మీద మెడ మీద కూర్చుంటాడు. నాకు దోషెవడో కావాలి, నాకు దోషెవడో కావాలి అని అంటాడు. అంటే ఈయనేదో మెచ్చుకుంటున్నాను, ఆయనేదో తక్కువ చేస్తున్నాను కాదు. అందరే రాజకీయ నాయకులు, ఎవరికి ఏది లేదు, అందరూ మేసేది మళ్ళీ సనాతన ధర్మం మీదనే. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మరి అలాంటి పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రోజు ఎందుకు హుటాహుటిన వీళ్ళందరినీ మీరు మోహరిస్తున్నారే? హుటాహుటిన ఒక 3 member కమిటీయో సిట్టింగ్ జడ్జి మీదనో ప్రెస్ మీట్ పెట్టో మనోభావాలు దెబ్బతిన్నాయన్న మాట వాస్తవమే. బాధపడకండి, మీ పెద్దన్నలాగా లేనున్నాను. వస్తున్నాడు జగనన్న వస్తున్నాడు అని తిరిగారే, వచ్చాడని అన్నారే, మరి ఏమయ్యాడా అన్నయ్య? పడుకున్నాడా? తను నిద్రపోయాడా? ఎందుకు మాట్లాడట్లేడు అని ఈ రోజు సనాతన ధర్మంలో నమ్ముకున్నవాడు వేసే సూటి ప్రశ్న ఇది.